డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం డివిఎం గ్లోబల్ ద్వారా ధ్యాన యువలో ఆత్మ వికాసం, వ్యక్తిత్వ వికాసం, జీవన వికాసాన్ని మనం ఎంతోమంది కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, ట్రైనర్స్ అండ్ పిరమిడ్ యంగ్ మాస్టర్ల ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి ధ్యాన యువలో హైలీ సెన్సిటివ్ పర్సన్, హెచ్ఎస్పిఏ. ఏంటి హైలీ సెన్సిటివ్ పర్సన్ అంటే ఈ విషయాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. కెరియర్ కౌన్సిలర్, కోచ్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, స్పీకింగ్ ట్రైనింగ్స్ ఇస్తున్నటువంటి దశరథ్ రామరెడ్డి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి హెచ్ఎస్పి? న్యూరోటిపికల్ అండ్ న్యూరో డైవర్జెన్స్. ఈ రెండు రకాల మనుషులు మన చుట్టుపక్కల ఉంటారు. న్యూరోటిపికల్ అండ్ న్యూరో డైవర్జెన్స్. ఇవి బ్రెయిన్ ఫంక్షనింగ్ ఆధారంగా మనుషుల్ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఏ ఇద్దరి బ్రెయిన్స్ ఒకటేలా ఉండవు. మన ఫింగర్ ప్రింట్స్ నిర్మాణం ఒకటే కదా, ఎక్స్టర్నల్ ఫంక్షనింగ్ డిఫరెంటా? ఫంక్షనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది సార్. 500 మంది పిల్లల్ని, వాళ్ళ ఏజ్ కూడా 4 months, వాళ్ళందరి మీద ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే బ్యాడ్ స్మెల్ వచ్చే కొన్ని సాక్స్లు కానీ లేదంటే కొన్ని వస్తువులు కానీ తీసుకొచ్చి, అలాగే బెలూన్స్ పగలగొట్టడం కానీ ఇలాగా వింత వింత విషయాలన్నిటిని ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో పార్టిసిపేట్ చేసింది 500 బేబీస్. సో అందులో 40% ఆఫ్ దెమ్ ఎలాంటి రియాక్షన్ చూపించలేదు. వాళ్ళు నవ్వారు, కొంతమంది పట్టించుకోలేదు, కొంతమంది పక్క వాళ్ళతో, ఇంక పిల్లలంటే ఎట్లుంటారు, ఒకరినొకరు గిల్లడం అది చేస్తుంటారు. సో 40% అసలు పట్టించుకోలేదు. మిగతా 40% ఏమో కాస్త అటెన్షన్ పే చేశారు, కాస్త ఆందోళన చూపించారు కొంచెం ముఖంలో, లేదా అటు ఇటు దిక్కులు చూశారు. ఒక 20% మాత్రం విపరీతంగా ఏడ్చారు. మామూలుగా ఏడవలేదు ఆ సౌండ్స్కి లేదంటే ఆ స్మెల్స్కి. ఏంటి ఇదంతా అని అంటే అప్పుడు అర్థమైంది, పుట్టుకతోనే చాలామందికి మనం అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా బ్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అంటాం. ఇదేదో వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. సింపుల్గా చెప్పాలంటే మనలో ఉండే 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి చూసారా, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అవి ఉంటాయి ప్యాటర్న్స్. అదేమైతుందంటే కొంతమంది వెంటనే ట్రిగ్గర్ అవుతారు, ఇంకొంతమంది చాలా స్లోగా ట్రిగ్గర్ అవుతారు. సింపుల్గా చెప్పాలని అంటే ఇప్పుడు మీకు డీజే సౌండ్ వినిపిస్తుంది అనుకోండి సార్, కొంతమంది బాగుంది, బాగా ఇంకా సౌండ్ పెంచారంటారు, డాన్స్ మూమెంట్, బాడీ మూమెంట్ వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే చిరాకు, తగ్గించు, అంత సౌండ్ ఎందుకని అంటారు. సౌండ్ ఒకటి, మరి ఇద్దరు 2 రకాలుగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎందుకనంటే వాళ్ళకి లోపల ఆ న్యూరాన్స్ నుంచి వచ్చే మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం హార్మోన్స్ అంటాం, ఇంకా రకరకాల లాంగ్వేజ్ పెట్టవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనము ఈ మధ్య సెరోటిన్ అని, ఆక్సిటోసిన్ అని, డోపమైన్ అని, ఇవేంటంటే ఈ న్యూరోటిపికల్ అనే పర్సన్స్కి నార్మల్గా రిలీజ్ అవుతాయి. న్యూరోటిపికల్ ఈ కేటగిరీ 1 పర్సన్ అనమాట. వీళ్ళకి అండ్ వీళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే 80%. నాన్ రియాక్టివ్ అంటే అంత క్విక్గా రియాక్ట్ కానీ టైం తీసుకుంటుంది. సో సింపుల్గా అయిపోవచ్చు అనమాట. 80% ఆఫ్ దెమ్ ఇన్ దెమ్ డోపమైన్ లేదంటే ఈ మిగతా లేదంటే కార్టిజాల్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త టైం తీసుకుని వస్తాయి, రిలీజ్ అవుతాయి. బట్ 20% మాత్రం వెంటనే ఎట్లా ఇన్స్టెంట్, ఇంకా అంతకంటే ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట, అలా వాళ్ళ నుంచి రిలీజ్ అయిపోతాయి. దీనికి కారణంగా ఈ న్యూరో డైవర్జెన్స్ అంటే నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మనుషులు 2 రకాలు, అంటే వాళ్ళ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ప్రకారం న్యూరోటిపికల్, న్యూరో డైవర్జెన్స్. న్యూరోటిపికల్ వాళ్ళు 80%, వీళ్ళంతా నార్మల్గానే ఉంటారు. నార్మల్గా అంటే కోపం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి, తగిన మోతాదులో ఉంటాయి. 20% మాత్రం చాలా హెవీగా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఓవర్ రియాక్టివ్ అండ్ ఎక్స్ట్రీమ్. ఓవర్ రియాక్టివ్ కూడా కాదు, ఎక్స్ట్రీమ్ ఉంటాయి. వాళ్ళే హెచ్ఎస్పి అనమాట, వాళ్ళే హైలీ సెన్సిటివ్ పీపుల్. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చాలామంది మీరు చేశారు, కొన్ని వేల మందిని పరిశోధించి తెలుసుకున్నారు. ఎంతోమంది ప్రొఫెసర్స్, సోషాలజిస్ట్, రీసెర్చర్స్, ఒక వెబ్సైట్ కూడా ఉంది, కావాలంటే ప్రేక్షకులు చూడొచ్చు. అదేంటి hsperson.com అని, hsperson.com. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిఫర్ కూడా చేయొచ్చు. బుక్స్ కూడా ఉన్నాయి, హైలీ సెన్సిటివ్ పీపుల్ అండ్ హౌ వరల్డ్ ఓవర్వెల్మ్స్ దెమ్ అని. ఇదొక రీసెర్చ్డ్ ఇన్ఫర్మేషనే. సింపుల్గా చెప్పాలంటే మనలో 20% మంది
హైలీ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు సార్. వీళ్ళు చిన్న చిన్న వాటికి కూడా రియాక్ట్ అవుతారు. అది శబ్దం కావచ్చు, మాట కావచ్చు, లైట్ కావచ్చు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని DOES అని అంటారు. DOES యాక్రోనిమ్, డస్ అని మన ఇంగ్లీష్లో అంటాం కదా. డి అని అంటే డెప్త్ ఆఫ్ ప్రాసెసింగ్. ఏది ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ డెప్త్కి వెళ్తారు వీళ్ళు. టూ మచ్ అనాలిసిస్ అనమాట. ఇప్పుడు మీరు ఇందాక 80% ఆఫ్ న్యూరోటిపికల్ పీపుల్ అని వాళ్ళు వింటారు. ఇప్పుడు మీరు రామ్ సార్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తారు అనుకోండి, ఓకే బాగుంది సార్, మంచిగా ఉంది, బాగా చెప్పారు సార్, గుడ్, ఇంకేం తెలుసుకోవచ్చు సార్, అక్కడ దాకే ఉంటుంది. ఈ న్యూరో డైవర్జెన్స్ పీపుల్ ఏంటంటే ఇంకా దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? మీరు చెప్పిందా? ప్రూఫ్ ఉందా? ఎట్లా చెప్పిండ్రు? ఏ బేస్ మీద చెప్పిండ్రు? సోర్సెస్ చెప్పండి నాకు. దానికి ఇది ఎట్లయితే ఏ ఎట్లయితుంది, బి ఎట్లయితే, సి ఎట్లయితుంది అని చాలా లోతుగా పరిశీలిస్తారనమాట. వాళ్ళకుండే అది ఒక సహజ స్వభావం. దీన్ని మనం డెఫిసిట్ గాను డిజార్డర్ గాను చూడకూడదు. అది రైట్ రాంగ్ కాదు, డెఫిసిట్ కాదు, డిజార్డర్ కాదు, అది వాళ్ళ స్వభావం. ఇట్స్ ఎ డిఫరెన్స్. ఓకే. చాలా మంది ప్రొఫెసర్స్ లేదా సైకాలజిస్ట్ చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ డిజార్డర్, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెయిన్. ఇద్దరు అన్నదమ్ములకి ఒకేలాగా బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు. అందుకనే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక వ్యక్తి యోగా చూస్ చేసుకుంటాడు, ఇంకో వ్యక్తి సైక్లింగ్ చూస్ చేసుకుంటాడు. ఇద్దరు అన్నదమ్ములే. ఇది అక్క చెల్లెలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని కూడా ఒకరు టీషర్ట్ జీన్స్ వేస్తారు, ఇంకొందరు ఎథనిక్ వేర్ వేస్తారు. ఎందుకు అట్లా? వై యువర్ టేస్ట్ ఆర్ డిఫరెంట్, వై యువర్ ఇంట్రెస్ట్ ఆర్ డిఫరెంట్, బికాజ్ యువర్ బ్రెయిన్ డిజైన్ దాని అంటే మన వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్. మన యొక్క మెదడు యొక్క ఓరియంటేషన్ అనేది మీకు మీ సోదరుడికి, మీకు మీ సోదరికి డిఫరెంట్గా ఉండడం వల్ల ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ డిఫరెంట్ ఉంది. మరి ఏంటి HSP వీళ్ళ పరిస్థితి ఏంటంటే DOSలో, డి ఫర్ డెప్త్ ఆఫ్ ప్రాసెసింగ్. ఇంకా డెప్త్ చేస్తారంటే టైం పడుతుంది కదా సార్. అందుకే వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా టైం పడుతుంది వీళ్ళకి. మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ HSPతో ఉన్న వాళ్ళని నువ్వు రేపు ఇంటర్వ్యూ ఉంది వస్తావా అని అంటే వీళ్ళు వెంటనే సమాధానం చెప్పరు. మీకు నాకు టైం కావాలని అంటారు. అర్ధగంట, గంట, 2 గంటల సాయంత్రం కూడా పట్టవచ్చు. కొంతమందికి ఇప్పటికీ 5 ఏళ్ళు కూడా పట్టింది. మెసేజ్లో పెడుతూనే ఉన్నా, అదే ఐ విల్ టాక్ టు యూ, అదే ఐ విల్ టాక్ టు యూ ఇన్ డీటెయిల్ అదే అని పెడుతూ ఉంటారు. వీ విల్ డిస్కస్ ఆన్ ఫోన్, వీ విల్ ప్లాన్ టుగెదర్. ఇలా మెసేజ్లు నంబర్ ఆఫ్ ఉన్నాయి నా దగ్గర. అంటే బహుశా వాళ్ళు ఇంకో కేటగిరీ ఉండొచ్చు. మేబీ ఇప్పుడు చెప్తుంటే నేను కనెక్ట్ అవుతున్నా. సో వీళ్ళు అంత క్విక్గా డెసిషన్స్ తీసుకోరు సార్, చాలా టైం టేకింగ్ ఉంటుంది. మరి ఇప్పుడు నేటి యువతలో ఇది ఉండడం వల్ల అప్పుడు హాని ఎక్కువ జరుగుతుందా? మనం చర్చిద్దాం సార్ దాని గురించి వస్తుంది. ఫస్ట్ ఓవరాల్ గా యాక్రోనిమ్ వాళ్ళ యొక్క ట్రేడ్స్ ని ఫస్ట్ మనం డిస్కస్ చేసి దాని తర్వాత మనం ఓవరాల్ యాక్రోనిమ్ చెప్పుకుందాం. ఫస్ట్ డీప్ అనాలిసిస్, ఫస్ట్ డెప్త్ ఆఫ్ ప్రాసెసింగ్ చేస్తారు. నెక్స్ట్ ఓవర్ స్టిమ్యులేషన్. సింపుల్ గా చెప్పాలని అంటే ఏదైనా స్మెల్ చూసినా కానీ మంచి స్మెల్ అనుకోండి, ఫినిష్ ఎంత బాగుంది అని తట్టుకోలేరు. వర్షాకాలంలో మిర్చి బజ్జీ స్మెల్ వచ్చిందంటే అయిపోయి. సో మంచి స్మెల్స్ కి చాలా ఎంజాయ్ చేస్తారు, అట్లాగే బ్యాడ్ స్మెల్స్ కి ఇంకా అసలు తట్టుకోలేరు. వర్షం పడింది అనుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు. మామూలుగా వీళ్ళు ప్రకృతిలో ఉండే చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్ని పెద్దగా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పడుతుంది, ఏది వాటర్ ఫాల్స్ ఉన్నాయి అనుకోండి, బా ఎంత అద్భుతంగా ఉంది, వాట్ ఆర్ నేచర్, వాట్ ఆర్ బ్యూటీ అని మీరు చూస్తే కొంతమందిని వాళ్ళు బీచ్ సైడ్ కానీ లేదంటే రివర్ కానీ లేదంటే ట్రీస్ కానీ చూసి లేదా స్కై వైపు చూసి కూడా అలాగే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. చూడండి ఎక్స్ప్రెషన్, మనందరం కూడా ఎంజాయ్ చేస్తాం, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంచెం బయటికి ఎక్కువ ఎక్స్ప్రెస్ చూసి అలా ఉంటాం కొంత. సో వాళ్ళు ఎందుకంటే దే ఆర్ ఓవర్ స్టిమ్యులేటెడ్. అది వారిలో మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టు ఈ ఆక్సిటోసిన్ లేదంటే ఈ డోపమైన్ ఇవి త్వరగా రిలీజ్ అవుతాయి వాళ్ళలో. ఇప్పుడు మనం డోపమైన్ చెప్పుకున్నాం, అదేంటి రివార్డ్ సంబంధించిన హార్మోన్. ఏదైనా మనకి రివార్డ్గా వచ్చింది అనుకోండి, గిఫ్ట్ వచ్చింది అనుకోండి వెంటనే, లేదంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనుకోండి అది రిలీజ్ అవుతుంది వెంటనే. వీళ్ళకి ఏంటంటే క్విక్గా. నెక్స్ట్ ప్లెజర్ హార్మోన్స్ కూడా, ఏదైనా చూసినా విన్నా అయిపోయి ఎక్స్ట్రా అంటే ఈ సెన్సరీ ఆర్గన్ ఏది అందినా ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోతుంది. మంచి ఏది అందినా త్వరగా రియాక్ట్ అవుతారు, అది చెడు అయినా కూడా అట్లే రియాక్ట్ అవుతారు. అందుకే వీళ్ళు బ్యూటీకి బందీఖానా అవుతారు. వీళ్ళు ఏదైనా బ్యూటిఫుల్ పెయింటింగ్ చూసినా మనం
కొన్ని సినిమాల్లో ఫన్నీగా ఉంటాయి చూడండి, పెయింటింగ్ చూస్తాడు, మనకేం అర్థం కాదు ఆ పెయింటింగ్, ఆ వ్యక్తి మాత్రం అట్లనే చూస్తుంటాడు, ఆ పెయింటింగ్ చూసి దీంట్లో చాలా లోతైన అర్థం ఉందని అంటాడు. సో ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనమాట వాళ్ళలో. ఆ పెయింటింగ్లో ఉండే బ్యూటీని అంతెందుకు, కట్టడాలు గుళ్ళ మీద ఉండే అదేంటి ఆ యొక్క డిజైన్స్ కానివ్వండి, పెయింటింగ్స్ కానివ్వండి, వీళ్ళు చూసి అలాగే ఆగిపోతారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. గుడికి వెళ్ళే వాళ్ళు మిగతా వాళ్ళు దండం పెట్టుకుని వాళ్ళు పోతారు, వీళ్ళు మాత్రం చూస్తూ బా ఎంత బాగా క్రాఫ్ట్ చేసి, ఏది ఎక్కడ ఉంది, ఏ క్రాఫ్ట్ ఎంత ఉంది, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, బా డిజైన్ చూడు, బా 1000 పిల్లర్ టెంపుల్ వరంగల్ ఎంత బాగా చెక్కారు, 800 సంవత్సరాల క్రితం ఇంత అందంగా చెక్కారా అని దే ఎగ్జైటెడ్ సార్, ఓవర్ స్టిమ్యులేటెడ్. అందుకే అన్నాగా మనం ఓవర్ స్టిమ్యులేటెడ్ అనమాట. అలాగే బ్యాడ్ స్మెల్స్, సౌండ్స్ కూడా అంతేందుకు లైటింగ్ కూడా, పెద్ద లైటింగ్ ఉంటే కూడా వీళ్ళు తట్టుకోలేరు, వీళ్ళకి ఏదో బరువు వచ్చి మీద పడినట్టు. అండ్ సౌండ్ అన్నాం కదా, థియేటర్కి వెళ్ళారనుకోండి డీటెయిల్ సౌండ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ హారర్ మూవీ కానీ లేదంటే యాక్షన్ మూవీ కానీ సౌండ్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళకి ఒకసారి పడితే తలనొప్పి వచ్చేస్తుంది వీళ్ళకి. అందుకే వీళ్ళు ఇలాంటి సినిమాలకు వెళ్ళరు, సాఫ్ట్ మ్యూజిక్ ఉన్న సినిమాలకు వెళ్తారు, నార్మల్ సౌండ్ ఉన్న సినిమాస్కి వెళ్తారు. అంతేగాని ఆ యాక్షన్ సీన్స్ రాగానే, ఫైటింగ్ సీన్ రాగానే డిష్ ఉంటే వీళ్ళకి చెవులు బదులైతే తలనొప్పి వస్తుంది. బ్రేక్ టైంలో వచ్చేసి నాకు హెడ్ఏక్ వస్తుంది బ్రో అని అంటారు. అండ్ సినిమా అయిపోయాక సినిమాలో ఉండే స్టోరీలకు గుర్తుండదు, చెవులు బద్దలైనారా బాబా అంటారు. ఎందుకనంటే అలా ఓవర్ స్టిమ్యులేటెడ్, వాళ్ళకి ఆ సెన్సరీ, మనం ఎస్పిఎస్ అని అంటాం, సెన్సరీ ప్రాసెస్ సెన్సిటివిటీ అని అంటాం, ఇది ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ 100 స్పీషీస్కి క్వాలిటీస్ ఉంటాయి సార్. రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే డాగ్స్లో ఉంటాయి ఇవి. అందుకనే మీరు చూడండి, వీధి కుక్కలు చూడండి, పెట్ యానిమల్స్ చూడండి, చిన్న సౌండ్గా రియాక్ట్ అవుతాయి. అందుకే దీపావళి టైంలో లేదంటే న్యూ ఇయర్ టైంలో లేదంటే దూరంగా వెళ్ళిపోతాయి, న్యూ ఇయర్ టైంలో లేదంటే ఎవరైనా మా హీరో 100 days ఫంక్షన్ అప్పుడు లేదంటే ఏదైనా క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు పటాసులు కాలిస్తే వెంటనే కుక్కలు పారిపోతాయి. ఎందుకంటే ఆ సౌండ్ తట్టుకోలేవు అనమాట. ఎస్పిఎస్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది వాటికి. హార్స్కి ఒక సెన్సిటివిటీ ఉంది, విజన్. అందుకే దానికి ఏం కడతారు సైడ్లకి, అది చూడకుండా సైడ్కి పోకుండా. ఎస్, ఎందుకంటే దానికి విజన్ దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్క సెన్సిటివిటీ ఎలిమెంట్ ఉంది. అట్లా హోమోసాపియన్స్ అంటే మనం ఉన్న ఇప్పుడు మనలో కూడా 20% ఆఫ్ దెమ్కి ఈ ఒక క్వాలిటీస్ ఉంటాయి. 80%కి కూడా ఉండొచ్చు, కానీ తక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఈ ఫర్ మనం తెలుసుకున్నాం. డీ ఫర్ డెప్త్ ఆఫ్ ప్రాసెసింగ్, ఓవర్ స్టిమ్యులేషన్. ఈ ఫర్ ఏంటంటే ఎమోషనల్ రియాక్టివిటీ. రియాక్ట్ అవుతారు. ఇక్కడ ప్రేక్షకులు బాగా గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి మాటకైనా చెడు మాటకైనా బాగా రియాక్ట్ అవుతారు వీళ్ళు. ఒకటి అనుకోండి, వారం రోజులు గుర్తుపెట్టుకుంటారు దాన్ని. నన్ను రామ్ సార్ నువ్వు బాగా మాట్లాడావే అని అంటే రామ్ సార్ అన్నాడు అని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, 50 సార్లు 100 సార్లు దాన్ని రిపీట్ చేసుకుంటారు వాళ్ళు వారంలో మంచి మాటని. అది వాళ్ళకి ఎనర్జీ ఇస్తుంది, బూస్టింగ్ అనమాట. అదే రామ్ సార్ ఒక మాట అన్నారు, ఏందా ఇదేనా నువ్వు నీ ప్రొఫెషన్ ఇదేనా, అది 4 రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఓవర్ రియాక్టివ్, ఎమోషనల్గా ఓవర్ రియాక్టివ్. ఇది మనం ఎవరిని తప్పట్టట్లేదు ఇక్కడ, వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అట్లుంది. 80% రియాక్ట్ అవ్వట్లేదు కదా, 20% రియాక్ట్ అవుతారు కదా, మనం వాళ్ళని తక్కువ చేయొద్దు, చులకన చూడొద్దు. వాళ్ళ మెయిన్ పేరెంట్స్ ఇక్కడ నా దగ్గరకు వచ్చే ఈ మధ్య కౌన్సిలింగ్ వచ్చిన పేరెంట్స్, ఒక పేరెంట్ గురించి చెప్పాలి, అతని ఫేస్లోనే బోల్డ్ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. పేరెంట్ ఐ ఆమ్ డీప్లీ అప్సెట్ విత్ మై చైల్డ్ అంటున్నాడు ఆయన. ఒక్క మాట వింటలేడు, నేను చెప్తుంది ఒక్క మాట అంటే కూడా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే హీ హెస్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ హిస్ చైల్డ్. ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ మై చైల్డ్ బిహేవ్స్ ది అదర్ వే. ఇప్పుడు అలాంటి పేరెంట్ కింద కనుక ఈ పర్సనాలిటీ హైలీ సెన్సిటివ్ పీపుల్ లాంటి చైల్డ్ పడ్డాడు అనుకోండి, రోడ్డు కింద పడ్డ గాజు ముక్క చాలా మంది అవుతారు. సో అందుకనే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, ఫస్ట్ బ్రదర్స్ ఎల్డర్స్ అర్థం చేసుకోవాలి, సూపర్వైజర్స్ అర్థం చేసుకోవాలి, మేనేజర్స్ లీడర్స్ అర్థం చేసుకోవాలి, మీ టీంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారని. సో ఓవర్ రియాక్టివ్, ఎమోషనల్లీ అండ్ ఎంపథెటిక్గా ఉంటారు వీళ్ళు, చాలా టూ మచ్ ఎంపథెటిక్. ఎదుటి వాళ్ళ వైపు తొందరగా వెళ్ళిపోతారు. అంటే ఈ మాట అనొచ్చు అనకూడదు, 1-2 సార్లు. ఈ నెక్స్ట్ ఈ మాట అంటేనే ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు, లేదా ఈ మాట అనకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు.
దీనివల్ల ఏమైతుందంటే దే లూజ్ దెమ్సెల్వ్స్. పదాలు వెతుక్కుంటూ మాట్లాడితే మాటలే రావు. రైట్. లాస్ట్ ఎస్ ఫర్ సబ్టిల్, ఈవెన్ దే అండర్స్టాండ్ ఈవెన్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ సబ్టిల్, అంటే చిన్న చిన్న విషయాలు, సటిల్ థింగ్స్, చిన్న విషయాల్ని, ఎస్ చిన్న విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారింది, ఓకే ఈయన నా గురించి మంచిగా అనుకుంటలేడు, లేదా వాయిస్లో టోన్ మారింది, లేదా రోజు ఉండేలాగా గ్రీటింగ్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజు వచ్చి గ్రీటింగ్స్ చెప్తే ఇవాళ గ్రీటింగ్స్ చెప్పలే, ఏదో తేడా ఉంది. చిన్న సటిల్ విషయాలు కూడా వీళ్ళు గమనిస్తారు, గుర్తుపెట్టుకుంటారు, మ్యాగ్నిఫై చేసుకుంటారు. అంటే మ్యాగ్నిఫై అనే దానికంటే సార్ వీళ్ళు దాన్ని కూడా గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే పర్లేదు, ఇక దాన్ని క్యారీ చేస్తేనే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి వాళ్ళ రెజ్యూమే ఉందనుకుందాం, రెజ్యూమేలో ఏదైనా మిస్టేక్ ఉందని అంటే మిగతా వాళ్ళకి కనపడింది వీళ్ళకి టక్కన కనపడుతుంది. అంతకు ప్రూఫ్ రీడింగ్, లేదంటే ఇంకో ఇట్లాంటి అబ్జర్వేషన్, ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, ఈ 80% ఆఫ్ దెమ్ కనపడింది కూడా 20% ఆఫ్ పీపుల్ కనపడుతుంది. బికాస్ దే అబ్జర్వ్ ఈవెన్ సబ్టల్ థింగ్స్. అది కరెక్షన్ చేయడంలో నంబర్ 1 వీళ్ళు, అది చాలా బాగుంటుంది వాళ్ళ. అంటే సూక్ష్మమైన విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తారు. సో వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నమాట. సో దీనివల్ల చాలా మంచి ఉంది, అలాగే హాని కూడా ఉంది. ప్లస్లు ఉన్నాయి ఒకవైపు, దాని ఓవర్ అయితేనే ప్రాబ్లం అవుతుంది. సో ప్లస్లు ఏంటంటే వీళ్ళ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు, వాళ్ళు ఎవరికి ఇబ్బందిని క్రియేట్ చేయరు, వాళ్ళని వాళ్ళే అంచుకుంటారు. వీళ్ళ కనుక పెళ్లి చేసుకున్నా, వీళ్ళు కనుక జాబ్ చేస్తున్నా, వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వీళ్ళ వల్ల హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే దే నెవర్ డిస్టర్బ్ అదర్స్. అంతే, వాళ్ళని వాళ్ళు హాని చేసుకుంటారు, కానీ వేరే ఎదుటి వాళ్ళను నొప్పించొద్దని తాను నొచ్చుకుంటారు, గుచ్చుకుంటారు. సో అదొకటి. రెండవది, వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు అందరినీ కన్సిడర్ చేసి తీసుకుంటారు. టేక్స్ ఎవ్రీబడి ఇంటూ కన్సిడరేషన్. ఈయనకి ఎట్లయితే, ఆయనకి ఎట్లయితే సాచురేషన్ అంటాం చూసారా, అట్లా సాచురేషన్ మోడల్లో తీసుకుంటారు. మూడవది, వీళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే చిన్న వాటి కూడా ఆనందం వెతుక్కుంటారు కాబట్టి దే లివ్ హ్యాపీలీ, అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకంటే స్మాల్ వర్షం, మీరు ఇందాక మిర్చి బజ్జీ అన్నారు, పెద్ద అచీవ్మెంట్స్ ఎంజాయ్ చేస్తాడు, అంతా అక్కడికక్కడ వదిలేస్తాడు. అట్లా మట్టి వాసన బాగుంది, రాత్రిపూట తిరుగుతున్న పైన చంద్రుడు చుక్కలు కనపడ్డాయి, సూపర్. అంటే వీళ్ళు హ్యాపీ ఉండడానికి పెద్ద రీజన్ అవసరం లేదు. ఇవి వీళ్ళ స్ట్రెంత్ అనమాట. నెక్స్ట్, వీళ్ళు త్వరగా నేర్చుకుంటారు ఏదైనా కానీ. ఎందుకు, వీళ్ళు ఈవెన్ మైక్రో థింగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏదైనా టీచ్ చేసినా, గైడ్ చేసినా వెంటనే పట్టేస్తారు దాన్ని. ఇవన్నీ వీళ్ళ స్ట్రెంగ్స్. తర్వాత వీళ్ళ గురించి వీళ్ళకి బాగా అవేర్నెస్ ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్, చాలా ఇన్నర్ రిచ్నెస్, భయంకర అవేర్నెస్ ఉంటుంది. అంటే వీళ్ళ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, వీళ్ళని ఏది మోటివేట్ చేస్తుంది, ఏది డిమోటివేట్ చేస్తుంది, వీళ్ళకి ఎవరు స్నేహితులు, ఎవరు శత్రువులు. సో ఇలాంటివంతా కంప్లీట్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. ఆ అవేర్నెస్ తోటి ఏమవుతుందంటే వీళ్ళు చాలామంది దూరంగా వెళ్తారు, ఇది మనకు సెట్ కాదురా బాబు, ఇక్కడ వీళ్ళతో ఉండడం మనకు సరిపోదురా బాబు అనేసి. సో ఇన్నర్ రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా బోలెడ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సార్ వాళ్ళ. ఇప్పుడు మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి వీళ్ళు వరస్ట్ క్రిటిక్స్. విమర్శించడం మొదలెడితే తట్టుకోలేరు, వాళ్ళని వాళ్ళే క్రిటిసైజ్ చేసుకుంటారు, వేరే వాళ్ళని కాదు. సెల్ఫ్ క్రిటిక్. ఎస్, వర్స్ట్ క్రిటిక్స్. వాళ్ళని వాళ్ళే క్రిటిసైజ్ చేసుకోవడంలో ప్రపంచంలో ఎవ్వరూ తిట్టనంత తిట్టుకుంటారు వీళ్ళే. సో ఇప్పటిదాకా మనం హైలీ సెన్సిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఇవి ఉంటాయి, అనేక సైకాలజీ థియరీస్ చెప్తున్నాయని మనం విన్నాం సార్. ఇప్పుడు వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల జరిగే నష్టాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది, వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటారు, వాళ్ళే ఎప్పటికప్పుడు విమర్శించుకుంటారు. ఇప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, నాకంత సీన్ లేదని తిట్టుకుంటారు. చాలా రోజుల వరకు బయటికి రారు, లోపలికి వెళ్ళిపోతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ప్రపంచంతో కట్ అవుతున్నామో, అంటే మన ప్రపంచంలో ఉంటాం, మన ప్రపంచం అంతా ఏముంది, క్రిటిసిజంతోనే ఉంది. ఎటు చూసినా తనదైన ఓన్ ప్రపంచంలో జీవిస్తారు. ఎగ్జాక్ట్లీ, ఎటు చూసినా విమర్శలే ఉంటాయి. యు ఆర్ అన్ఫిట్, యు ఆర్ నాట్ వర్తీ, యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యు ఆర్ ఇన్క్యాపబుల్, నువ్వే తప్పు చేసినావు అనేసి ఈ రిపిటేటివ్ థాట్స్ వస్తుంటాయి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో ఈ యొక్క సైకలాజికల్ డిజార్డర్ అవుతుంది. మనం ఏదైతే మొదట డిఫరెన్స్ ఇళ్ళలో ఉన్నది డిఫరెన్స్ మాత్రమే అని మనం అది సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని అంటున్నామో,
డోస్ పెరిగితే అది డిజార్డర్ కింద దారితీస్తుంది, సైకలాజికల్ డిజార్డర్ కింద దారితీస్తుంది. సింపుల్ కదా సార్, మీరు నేను ట్రైనర్స్, క్రిటిసైజ్ చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు, ముందుకు వెళ్ళగలుగుతాడా? కెన్ హీ బి యాక్టివ్? ఇప్పుడు వెళ్ళలేడు ఇంకా. ఎందుకంటే ఆగిపోతాడు, కాళ్ళ కట్టేసుకొని కూర్చుంటున్నాడు, ఎట్లా పోతాడు? సో ఫస్ట్ థింగ్, దే ఆర్ సెల్ఫ్ క్రిటిక్ అండ్ దట్ టు ఇన్ అ వరస్ట్ మేనర్ దే క్రిటిక్, చాలా సివియర్గా ఎక్స్ట్రీమ్గా సార్. నెక్స్ట్ రెండవది ఏంటంటే టూ మచ్ ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుంటారు వీళ్ళు, ఏ వ్యక్తితో అయినా సరే. కాస్త మీరు మంచిగా ప్రేమగా మాట్లాడంగానే వీళ్ళు దగ్గర అయిపోతారు, నమ్మడం మొదలు పెడతారు ఎవరినైనా సరే. దీనివల్ల ఏమవుతుందంటే మనుషులు అంటేనే మారుతూ ఉంటారు, ఎవ్రీబడి బిహేవ్స్ యాజ్ పర్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ గోల్స్ ప్రకారం వాళ్ళ యొక్క మిషన్ ప్రకారం వెళ్తూ ఉంటారు, ఆ సిచ్యువేషన్ ప్రకారంగా. సిచ్యువేషన్ ప్రకారం. ఇంకా చెప్పాలంటే డీపర్ గా నీడ్స్, ఎస్, ఆ సందర్భంలో ఏ నీడ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలో దాన్ని బట్టి ఉంటుంది. 100% అంతే కదా. అందుకే కదా ఇప్పుడు రాజకీయ పార్టీలో ఆయన అదే పార్టీలో ఉంటాడు, అప్పుడు మాకి ఆ నాయకుడిని జిందాబాద్ అంటాడు, కట్ చేసే టోర్స్ అయితే మాత్రం ఆ నాయకుడు జిందాబాద్ అంటాడు. కరెక్ట్, ప్రేక్షకుల విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఈ యొక్క హెచ్ఎస్పి పీపుల్, హైలీ సెన్సిటివ్ పర్సన్ ఏంటంటే ఎవరితో అయినా సరే ఒక్కసారి బాండింగ్ ఏర్పడిందనంటే వారిని బాగా నమ్ముతారు, వారితోనే ఉండాలని కోరుకుంటారు, వారు కూడా వీళ్ళతో ఉండాలని కోరుకుంటారు. కానీ కానీ అది జరగదు, తేడాలు వస్తే, ఎస్, మాట పెరిగితే వీళ్ళు హార్ట్ బ్రేక్ అవుతుంది. హార్ట్ బ్రేకే అత్తుకోవడం చాలా కష్టం. మనం అందుకే వర్డ్లోనే సెన్సిటివ్ అని ఉంది. మనం కామన్గా వాడే లాంగ్వేజ్ అంటే అరే ఆ పిల్లవాడు చాలా సెన్సిటివ్గా, ఆ అమ్మాయి చాలా సెన్సిటివ్, ఏమనొద్దు అని మనం మాట్లాడతాం. అంటే ఇది మనకి తెలిసిన లేమన్ డెఫినేషన్, వాళ్ళు సెన్సిటివ్ అని. బినీత్ అంటే మనకు తెలియని విషయాలు ఏంటంటే వాళ్ళలో ఆ త్వరగా రియాక్షన్స్ వస్తాయి అన్నమాట. ఆ యొక్క ఏవైతే మన హార్మోన్స్ ఎక్స్క్రిషన్ అని మన పొద్దున్న చెప్పుకుంటున్నామో, ఆ యొక్క కెమికల్, అవర్ బాడీ ఈజ్ ప్యూర్లీ కంపోజ్ విత్ లాట్ ఆఫ్ కెమికల్స్ సార్. ఒక్క డోపమైన్ మనని హ్యాపీగా ఉండేలా చేస్తుంది. డోపమైన్ అఫ్కోర్స్ చాలామంది ట్రై చేస్తారు, మెడిసిన్ ద్వారా కూడా ట్రై చేయొచ్చా, మెడిసిన్ ద్వారా కూడా చేసుకోవచ్చా, రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. ఫుడ్ ద్వారా అయితే కొంత చేసుకోవచ్చు, మీకు ఇష్టమైన ఇప్పుడు స్వీట్ ఉండే ఫుడ్ తీసుకున్నా కానీ, న్యాచురల్ స్వీట్స్ మీ మూడు మారుస్తాయి కొన్ని అట్లా. సో వీళ్ళు ఏంటనంటే ఇట్లా ఎమోషనల్ బాండ్ అయినాక బ్రేక్ అయితే తట్టుకోవడం కష్టం. నెక్స్ట్ మూడవది ఫెయిల్యూర్, కెరియర్లో ఫెయిల్యూర్ లేదా బిజినెస్ ఫెయిల్యూర్, మొత్తానికైతే సక్సెస్ రాలేదనుకోండి, వీళ్ళు దాని నుంచి బయటపడడం చాలా కష్టం, డీల్ చేయలేని రాదు వీళ్ళకి. అందుకే కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఫేమస్ మనం బాగా తెలిసిన సుశాంత్ సింగ్ రాణా, అతను ఫేమస్ హీరో, అంతకుముందుకే చిచోరే ఇంకోటి ఇలాంటివి చేశాడు బాలీవుడ్లో. అలాంటి వ్యక్తులు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కాఫీ డే చైర్మన్ సిద్ధార్థ, సుమారు 5,000 కోట్ల ఆస్తి ఉన్నది వాళ్ళకి, అప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఆయన ఏజ్ అప్పుడు 50+ ఎంతో ఉంటుంది సార్. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడంటే అప్పులు ఎక్కువైనాయి, నేను తీర్చలేకపోతున్నా. ఇంకా అట్లాంటి విజయమాలకు లేవు అప్పులు, వరల్డ్ మందుకునే అప్పులు. కారణం ఏంటంటే వీళ్ళకి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మిస్ అయింది. కారణం ఎందుకు, ఫర్దర్ ఇఫ్ యూ గో ఫర్దర్ వీల్ అండర్స్టాండ్ దాట్ వీళ్ళు ఆ హెచ్ఎస్పి కేటగిరీ ఉంటారు. ప్రేక్షకులకు డౌట్ రావచ్చు, మరి ఈ హెచ్ఎస్పీలు పర్ఫార్మర్స్ కాదా? అట్లేం లేదు, హైలీ స్కిల్ఫుల్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళలో ఎప్పుడు ఆ రోలర్ కోస్టర్ నడుస్తుంటుంది, ఎమోషనల్ రోలర్ కోస్టర్ నడుస్తుంటుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ వల్ల సోషల్, ఎస్పెషల్లీ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ మీద. సింపుల్గా చెప్పాలంటే సార్, 4 అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం, 3 ఏమో డామినెంటు, యారోగెంటు, లేదంటే నాట్ కేరింగ్ టైప్ ఉన్నారు, ఒక పర్సన్ హైలీ సెన్సిటివ్ పర్సన్ ఉన్నాడు. ఆ 3 యొక్క ఇంపాక్ట్ ఈ వ్యక్తి మీద చాలా ఉంటుంది. ప్రపంచం అంతా ఇదేనేమో అనుకుంటాడు, ఎందుకంటే మెజారిటీ అట్లే ఉన్నారు కదా. 3 అన్నలు అలా ఉన్నారు, ఇరుగు పొరుగు వారు కాస్త అట్లే ఉన్నారు, లేదా అటెన్షన్ పే చేయలేదు. సో ఇలాంటి సంఘటనలు కనుక వీళ్ళకి 1, 2, 3 కాస్త ఎక్కువ మోతాదులో వెళ్ళినాయి అనుకోండి, వీళ్ళకి ఫిక్స్ అయిపోతుంది, ఇంకా ప్రపంచం అంతా ఇట్లే ఉందని ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీబడి బిలీవ్స్ వాట్ దే ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో వీళ్ళు ఫెయిల్యూర్స్ హ్యాండిల్ చేయలేరు. అందుకనే చాలామంది, మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నా స్టూడెంట్లని ఒక అమ్మాయి వాళ్ళ బ్రదర్ మెడిసిన్ వాడుతున్నారంట. దేనికి అనుకుంటాం మనం? మెడిసిన్ అంటే బాడీకి సంబంధించి అనుకుంటాం. అతను మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. ఏంటి పరిస్థితి అంటే, అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కొన్ని సంవత్సరాలు పనిచేశాడు, సడన్గా వాళ్ళ కంపెనీ తీసేసింది. అది తట్టుకోలేకపోయాడు అతను.
దాన్ని హ్యాండిల్ చేయడం రాలేదు ఆ అబ్బాయికి. దాంతో సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యాడు. ఎక్కడ దాకా వచ్చిందంటే మెడిసిన్ వాడే దాకా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ అంటారు వాళ్ళు అసలు మీరు డిస్టర్బ్ చేయకండి, లెట్ హిమ్ రిలాక్స్ న్యాచురల్లీ, లెట్ హిమ్ బౌన్స్ బ్యాక్. అది ఎంత టైం పడుతుందో తెలియదు. సో ఎగ్జాక్ట్లీ హైలీ సెన్సిటివ్ పీపుల్కి ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైతే, ఫెయిల్యూర్స్, కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎదురైనాయంటే వీళ్ళు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అవుతారు, కోలుకోవడం కష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటుంది. సెల్ఫ్ డౌట్ ఉంటుంది, అనుమానం ఉంటుంది. తర్వాత నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ని వీళ్ళు చాలా లాంగ్ డ్యూరేషన్ క్యారీ చేస్తారు. ఎవరైనా మోసం చేసారు అనుకోండి, ఇంకా అంతే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఉదాహరణకి షాపింగ్ మాల్కి వెళ్ళారు, దసరా కదా, బట్టలు కొనడానికి వెళ్ళి ఉంటారు సార్. వాడు సేల్స్ వాడి టార్గెట్ వాడుకుంది, మోర్ నెంబర్ ఆఫ్ క్లాత్స్ అమ్ముడిపోతే వాడికి ఇంక్రిమెంటో ఇంకోటో వస్తుంది. వాడు ఏం చేసిండు, ఏదో చెప్పి అమ్మించేసిండు సార్. నమ్మే తీసుకున్నాడు పాపం ఈ క్యాండిడేట్. కానీ ఇంటికి వెళ్ళాక వేసుకున్నాక ఒకసారి వన్ టైం వాష్ చేసాక క్లాత్ సేల్స్ మెన్ చెప్పినంత లేదు, అంత క్వాలిటీ లేదు, అంత లుక్ లేదు. మోసపోయాం. ఇంకా వెంటనే ఆ మోసం అనే మెమరీ ఇతనికి చాలా లాంగ్ టర్మ్ క్యారీ అవుతుంది. ఆ డ్రెస్ ఏం లాస్ట్ డ్రెస్ కాదు, అలాంటి ఎన్నో అనుకోవచ్చు మరి. యా, సో అంటే వీళ్ళు అట్లా అదే ఇప్పుడు ఒకవేళ 80% వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఇదే ఫైనల్ కాదు కదా, ఓకేలే వాళ్ళు చాలా చెప్తారులే, ఓకే. సో సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 80% ఆఫ్ పీపుల్ లౌక్యం తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరితో ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉండాలి, వ్యవహరించాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అని. ఈ 20% పీపుల్ ఏంటంటే న్యాచురల్గా బిహేవ్ చేస్తారు, సహజ సిద్ధంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి అనిపించింది చెప్తారు. అలాగే వాళ్ళకి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవుతారు. దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంటే అబ్నార్మల్ అవ్వకుండా చూసుకోవాలి, అది నార్మల్గా ఉంటే ఓకే. సో అప్పుడు అబ్నార్మల్ అయినప్పుడు అప్పుడు మెంటల్ కండిషన్ వస్తుంది. మెయిన్ ఈ 20% అటువైపు వెళ్ళే ప్రమాదాలు ఉన్నాయి. ఈ 80% కూడా అవుతారు సార్, ఉన్నారు కానీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈజీ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఈ బౌన్స్ బ్యాక్ వీళ్ళు అవ్వాలంటే ఎవరైనా సపోర్ట్ చేయాలి. 100%. అక్కడే కౌన్సిలర్స్ రోల్ ప్లే చేస్తారు. సో ఇవాళ సెషన్ చూస్తున్న వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, మీ పిల్లలు కనుక నేను చెప్పిన విధంగా క్వాలిటీస్లో ఏమాత్రం ప్రవర్తిస్తున్నా ఆలస్యం చేయకుండా వెంటనే కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా. ఇప్పటికి కూడా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా అడ్డుపడుతున్నాయి ఏంటి, అది డిస్కస్ చేయాలి ఇప్పుడు. మెయిన్ ఏంటంటే వీళ్ళు అరే మా పిల్లవాడికి ఏం కాలే కదా, పిచ్చి పడితేనే తీసుకోవాలనుకుంటారు సార్. సైకాలజిస్ట్ అంటే పిచ్చి డాక్టర్, పిచ్చోళ్ళ డాక్టర్ కాదు. అది కానే కాదు, అది రాకముందు నివారణకు ఇచ్చేటువంటి సబ్జెక్టు. 100%. ఇప్పుడు క్షౌరం అయ్యేదాకా వివరం తెలియదని సామెత ఉంది ఒకటి. అట్లాగా ఫైనాన్షియల్ లాస్ అయినాక, హెల్త్ లాస్ అయినాక అప్పుడు వస్తే కౌన్సిలర్ దగ్గరికి వస్తే ఏం చేస్తాడు, ఏం చేయలేరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒడిస్సా బార్డర్లో ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్ టౌన్ అనుకోండి, అక్కడ జరిగినది ఇది. 10th క్లాస్ అబ్బాయి 1 year పాటు ఒక అమ్మాయితో ట్రావెల్ అయ్యింది సార్. ఇష్టపడ్డారు, అది లవ్ అనండి, ఇన్ఫెక్షన్ అనండి, అట్రాక్షన్ అనండి. 1 year పాటు వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారు సార్. 1 year తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయి విడిపోయారు, డిస్టెన్స్ ఏర్పడ్డది. 10th క్లాస్ ఇది అంటే ఎంత ఏజ్ ఉంటుంది, 15-16 ఏజ్ ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు అబ్బాయిలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కొద్దిగా సరదాగా గడిచిపోయింది. తర్వాత ఒక అబ్బాయి ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు. అనుకోకుండా ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు ఈ 1 year రిలేషన్షిప్ ట్రావెల్ అయిన అబ్బాయి ఉన్నాడు చూసారా, బ్రేక్, ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇప్పుడు కనెక్ట్ అయ్యారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఇతను కనెక్ట్ చేశాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య గ్యాప్ రావడం, గొడవలు రావడం జరిగింది. ఇప్పుడేంటి అని అంటే ఆ అమ్మాయి ఎక్కడ నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో అని ఒక బాధ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకో పక్క లేదు ఈ అమ్మాయి సర్వస్వం అన్న ఆలోచన రెండో ఉంది. ఈ రెండింటి మధ్య ఆ అబ్బాయి తట్టుకోలేక స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పాడు ఈ విషయం, మా ఫ్రెండ్స్తోనే గొడవ జరుగుతుంది ఒక పక్క, ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఈ అబ్బాయి తీసుకుపోయాడు కాబట్టి గొడవ. నెక్స్ట్ నాకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది, ఆల్రెడీ ఒక అమ్మాయి నాతో 1 year ట్రావెలే వదిలేసిపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వెళ్తుందా. నెక్స్ట్ ఇంకో పక్కన కూడా నాకు ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను ఈ అమ్మాయితో ఉండాలనుకుంటున్నాను. సో ఇలాంటి రోలర్ కోస్టర్లు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, హౌ కెన్ యూ ఫోకస్ ఆన్ స్టడీస్? అప్పుడు వాళ్ళ పేరెంట్ నా దగ్గర తీసుకొస్తే, పేరెంట్కి పిల్లవాడు చెప్పడం గ్రేటు. ఎస్, తల్లిదండ్రులు
ఒక కౌన్సిలర్ దగ్గరికి తీసుకురావడం వాళ్ళు ఇంకా గ్రేట్. ఎస్. అలాంటి స్టోరీసే చెప్పుకోవాలి, రాసుకోవాలి మనం. అలాంటి కేస్ స్టడీస్లో మనం మంచి గైడెన్స్ ఇచ్చాం, పిల్లవాడికి చెప్పినాం, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అన్ని చూపించినాం, రెమెడీస్ ఇచ్చాం. ఇప్పుడు ఈ అబ్బాయి సెట్, మంచిగా చదువుకుంటున్నాడు, క్లియర్ అయిపోయాడు మైండ్, మెంటల్ అయిపోయాడు, ఫోకసింగ్ ఆన్ స్టడీస్. ఇంకో అబ్బాయి కూడా IIIT, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో IIIT అంటే ఒక పెద్ద ఒక అంబిషన్. అది 10th క్లాస్ హైయెస్ట్ మంచి మార్కులు వచ్చిన రూరల్ పీపుల్ కి మాత్రమే సీట్ వస్తుంది. సీట్ వస్తుంది, అది తెలియాలి కదా అందరికి. టాపర్స్ ఓన్లీ రూరల్ హైయెస్ట్ స్టడీడ్ అంటే చక్కని మార్క్స్ ఉండి రూరల్ పీపుల్ అయి ఉండాలి, సిటీ వాళ్ళకి రాదు అది. సో ఓన్లీ టాపర్స్ చదువుతారు మార్క్స్ ప్రకారం. ఓకే, మార్క్స్ లో వచ్చిన టాపర్స్. ఒక అబ్బాయి జాయిన్ అయ్యిండు, పాపం 10th దాకా గురుకులంలో చదివాడు అబ్బాయి. అక్కడ కాస్త మెంటరింగ్ ఉంటుంది, టీచర్స్ ఫోకస్ ఉంటుంది, ఎప్పటికప్పుడు చెప్తుంటారు. 10th వరకు బాగానే ఉంటాయి సార్ మన దగ్గర ఎడ్యుకేషన్. తర్వాత ఏమైపోయింది, IIITకి వెళ్ళేసరికి ఫుల్ ఫ్రీడమ్, నో మెంటరింగ్, నో ఫోకస్, నో అటెన్షన్, నువ్వు ఇదే చదువుకో అన్నారు. ఏమైపోయింది, మిగతా ఫ్రెండ్స్ అందరు చూస్తే వాళ్ళు మార్క్స్లో టాప్ వచ్చిన వాళ్ళే, సీనియర్స్ ఉంటారు కదా. IIITలో 6 సంవత్సరాలు చదువుకోవాలి సార్, ఇంటర్మీడియట్ 2 years అండ్ బీటెక్ 4 years. సో సీనియర్స్ ఉంటారు కదా, రూమ్మేట్స్, హాస్టల్లో కలుస్తుంటారు కదా, వాళ్ళందరూ స్టడీస్ మీద ఫోకస్ చేయట్లా. వాళ్ళందరూ తిరుగుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరుగుతున్నారు, లేట్ నైట్స్ డిస్కషన్ నడుస్తున్నాయి, బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు, ఇంకోటి చేసుకుంటున్నారు. సో ఈ అబ్బాయికి అర్థం కావట్లేదు, నేను స్టడీస్ మీద ఫోకస్ చేయాలా లేకుంటే వీళ్ళతో తిరగాల. నెక్స్ట్ రూమ్మేట్స్ ఏం చెప్తున్నారు, ఇక్కడ రూల్స్ ఉండవంట, ఎనీ టైం పోవచ్చంట, రావచ్చంట, నువ్వు చదవకపోయినా పట్టించుకోరంట, అసలు అసలు హాస్టల్లో ఉండాల్సిన అవసరం లేదంట, నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా చదువుకొని ఎగ్జామ్స్ అప్పుడు రావచ్చంట. ఇలాంటివన్నీ వినేసరికి ఆ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేయాలి అర్థం కాక పేరెంట్స్కి వెళ్ళి చెప్పాడు, నాకు ఏం అర్థమైతే లేదు. ఆ అబ్బాయికి మార్క్స్ కూడా వచ్చాయి అంటే 10thలో 590 వచ్చినాయి అవుట్ ఆఫ్ 600. అట్లా వస్తేనే కదా సీట్. పేరెంట్స్కి అర్థం కాక టెన్షన్ పడ్డారు, అరే మావాడు ఇంత చక్కగా చదువుకుంటాడు అనేసి దాంట్లో జాయిన్ చేస్తే వీడు 2-3 నెలలకి ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఆడ ఇంకా వచ్చి చెప్పిండు గ్రేట్ కదా అనేసి అప్పుడు మన దగ్గర తీసుకొస్తే అప్పుడు మనం ఆ అబ్బాయి తోటి, బాబు ఇట్లా ఎన్విరాన్మెంట్లో అన్నీ కూడా నీకు మంచిగానే ఉంటాయని కాదు, రకరకాల మనుషులు ఉంటారు అనేసి మనకు ఉన్న డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసరికి ఆ అబ్బాయి కన్విన్స్ అయ్యి తన గోల్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ మన ఇంటర్మీడియట్లో మంచి పర్సంటేజ్ తోటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ప్రాక్టికల్గా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఆ ప్రకారం వెళ్తున్నాడు. సో నేను పేరెంట్స్కి కానీ లేదంటే వాళ్ళందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, చిన్న చిన్న మార్పులు మీరు ఇందాక అన్నారు కదా, అసలు గంగ చంద్రముఖిగా మారక ముందే మీరు తీసుకురావాలి. చంద్రముఖిగా మారాక పెద్ద పెద్ద పనులు చేయాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. బోర్డ్ కేస్ స్టడీస్ నా దగ్గర ఉన్నాయి. 4 సంవత్సరాల తర్వాత చదివా కూడా నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాకుండా, లేదంటే నాకు ఈ కోర్సు నచ్చలేదని, లేదంటే ఐ డోంట్ ఫీల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అని చెప్పి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఖర్చు పెట్టి అబ్రాడ్ కూడా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఆర్ యూ రెడీ ఫర్ దట్ కాస్ట్లీ మిస్టేక్? పేరెంట్స్ని అడుగుతున్నాను. మిస్టేక్ ఒక్కసారి ఇప్పుడు కనుక అలర్ట్ కాకపోతే అది చాలా కాస్ట్లీ ఉంటుంది, మరి చాలా కాస్ట్లీ ఉంటుంది, ఫైనాన్షియల్గా కాస్ట్లీ ఉంటుంది, మెంటల్ హెల్త్ పరంగా కూడా కాస్ట్లీగా ఉంటుంది. కాలాన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేదు. అయిపోయింది 4 సంవత్సరాలు నలిగింది, ఎట్లా తీసుకొస్తాం, అంత వరకు రిపేర్ చేయగలుగుతాం. కానీ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా క్లయింట్, వీళ్ళందరూ నా క్లయింట్సే. ఈ క్లయింట్ ఇప్పుడు చెప్పే క్లయింట్ బహుశా మన షోస్ కూడా చూస్తూ ఉంటారు. ఏమనుకున్నారంటే అలా చైల్డ్ని సివిల్స్ నేర్పించాలనుకున్నారు సార్, సివిల్స్ యూపీఎస్సీ కోచింగ్. సో బీటెక్, ఫార్మసీ, ఇవి ఇవన్నీ వద్దు, ఆ సబ్జెక్టులు రాయడమే పెద్ద టైం అవుతుంది, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేరు అనేసి బీఏలో జాయిన్ చేశారు. BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. 2 ఏళ్ళు గడిచిపోయినాయి. 3వ సంవత్సరంకి వచ్చేసరికి ఆ అమ్మాయి కంప్లీట్గా డౌన్ అయిపోయింది. యూపీఎస్సీ కాదు కదా, గ్రూప్స్ కాదు కదా, స్టేట్ కాదు కదా, అసలు బేసిక్గా ఆ BA పాస్ అవ్వడమే కష్టమైపోయింది, అంత ఎమోషనల్ డౌన్ అయిపోయింది. ఎందుకు డౌన్ అయిపోయింది? ఆ టైంకి వచ్చేసరికి ఆ అమ్మాయిలో కంపారిజన్స్ వచ్చినాయి, సొసైటీలో వచ్చిన మార్పులు గమనిస్తుంది, అందరూ బీటెక్ చేస్తున్నారు, జాబులు అవి ఇవి, యూపీఎస్సీ ఎంత చదువుతున్నా వస్తలేదు, సబ్జెక్ట్స్ అర్థమవుతలేవు, టాపిక్స్ అర్థమవుతలేవు. ఆ టైంలోనే కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసింది ఆ అమ్మాయి, ఇంకోటి వేరే రాసింది, అవేమో కష్టంగా ఉన్నాయి, టఫ్ ఉన్నాయి, వస్తలేవు, వేరే వాళ్ళని చూస్తే ఏమో సెటిల్ అయిపోతున్నారు, ఇవన్నీ బుర్రలో తిరుగుతున్నాయి. అప్పుడు కౌన్సిలింగ్ కోసం మా దగ్గరికి వచ్చారు.
అప్పుడు మనం చెప్పినాం ఆ అమ్మాయికి ఉండే ఇంట్రెస్ట్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ మన దగ్గర ఉండే టూల్ ఏంటంటే సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేసి ఆ అమ్మాయిలో ఉండే స్ట్రెంగ్స్ ఏంటి స్కిల్స్ ఏంటి అని చెప్తే ఇప్పుడు ఆ అమ్మాయి లా చేస్తుంది. ఓ ఎల్ఎల్బి ఓయూలో లా చేస్తుంది. ఉమ్. రియలైజ్ అయ్యి ఇప్పుడు వాళ్ళ పేరెంట్ ఎందుకు రియలైజ్ అయ్యారు, అరే 3 years అనవసరం మా పిల్లల్ని టైం వేస్ట్ చేయించాము. ఒక టైం ఒక్క వేస్టే కాదు సార్ అండ్ మేడం, మీ పిల్లల మెంటల్ స్ట్రెస్ అది మళ్ళా ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఫిజికల్ గా మంచిగానే కనబడతారు. అవును అది రేపు మ్యారేజ్ అయిన తర్వాతనైనా 50+ years ఏజ్ వచ్చిన తర్వాతనైనా హీల్ చేసుకోవాలి. అంతే. దాన్ని బెడ్ కింద బరి చేసి పెట్టినట్టు దుమ్మంతా ఎవరో అత్తన్నట ఊడ్చి బెడ్ కింద జరిపి మంచిగా మెయింటైన్ చేస్తాం మనం. ఎమోషన్స్ సప్రెస్ చేస్తే అవి డ్రీమ్స్లో వస్తాయి, మెడిటేషన్లో వస్తాయి, మామూలుగా కోపంగా ఉన్నప్పుడు వచ్చేస్తాయి. అందుకే కొంతమంది కొట్టేటప్పుడు కూడా ఒక దెబ్బ 2 దెబ్బలు గట్టిగా వాయించేసి ఆడేస్తారు. ఎందుకంటే ఎక్కడిదో ఎనర్జీ వాళ్ళు అట్లా సప్రెస్ చేసి ఉంటారో అది ఇక్కడ బస్ట్ అయిపోతుంది. అది మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్షిప్ ఇష్యూ ఎదుటి వ్యక్తి ట్రిగ్గర్ అయినప్పుడు, దగ్గర వ్యక్తి ట్రిగ్గర్ అయినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. మ్యారిటల్ ఇష్యూస్ రావడానికి, మ్యారేజ్ అంటే ఆలోచించడానికి కూడా ఇవన్నీ రీజన్సే. చాలా ఊరికే జస్ట్ లైక్ దట్ ఆలోచించడానికి లేదు. అండ్ హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి దీనివల్ల. యువతనే సఫర్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఇవే కదా. 100%. అంటే కొంతమంది పేరెంట్స్ అరే వాళ్ళ ఇష్టానికి వదిలేద్దామని సర్లే అని వదిలేస్తున్నారు, కొంతమేమో అలా కాదు ఇలా అని ప్రెషరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి పేరెంట్? ఆ రెండిట్లో కూడా కౌన్సిలర్ పాత్ర అవసరం సార్. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలర్ రావాలంటే పేరెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఇది ఇప్పుడు యువతనే, తనకు అన్నీ తెలుసు, అన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు యువత ఏదైతే 15 years ఏజ్ గ్రూప్ నుంచి 29 years లేదా 30 years ఏజ్ గ్రూప్ వరకు ఉన్నారో, మీకు ఒక థాట్ అనిపించింది కదా, దానికి ఫస్ట్ ఎవిడెన్స్ ఎత్తుకాలి మీరు. మీకు వచ్చిన ఆలోచన ఈజ్ ఇట్ అ ఫీలింగ్ ఆర్ అ ఫ్యాక్ట్? ఫీలింగ్ ఆర్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ చెక్ అంటాం మనం. సో మీరు తక్షణం చేయాల్సింది ఏంటంటే మీకు వస్తున్న ఇంట్రెస్ట్ కానీ లేదంటే మీకు డెసిషన్ కానీ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ డెసిషన్ అని క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏఐ టూల్స్ ఉన్నాయి కొన్ని మనం యూజ్ చేసే చాట్ జీపీటీ కావచ్చు, లేదంటే గూగుల్ జెమినీ కావచ్చు. మీ క్వశ్చన్స్ దాంట్లో అడిగి చూడండి, మీకు ఆన్సర్ దొరికిందా, ఆ వచ్చిన ఆన్సర్ కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు. యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడానికి మీకు జెమినీ చెప్తుంది ఏమని, ఏఐ కెన్ బి సమ్ టైమ్స్ రాంగ్ అని అక్కడ కింద నోట్ కూడా ఉంటుంది. సో మీకు ఏ చెప్పింది కదా అనేసి ఇంకేంది చెప్పేసి కానీ వెళ్ళిపోవద్దు, క్రాస్ చెక్. దాంట్లో జనరలైజ్డ్ విషయాలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే జనరలైజ్డ్ ఇస్తారు. నువ్వు బంగీ జంప్ చేయాలి, పైనుంచి దూకాలి, లేకపోతే కింద నుంచి పైకి రావాలని ఉంటది. నీకు అది సూట్ అవుతుందా? యూజ్ యువర్ కామన్ సెన్స్. ఎగ్జాక్ట్లీ. నీ గురించి తెలియదు కదా, దానికి జనరలైజ్డ్ ఫ్యాక్ట్ తెలుసు. సింపుల్. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే 100 చెప్తుంది. నేను కూడా ఈ మధ్యన ఇట్లా సడన్ గా చేయి టచ్ అయ్యి ఏఐకి వెళ్ళింది. సరే చూద్దాం ఎట్లా వచ్చింది, అది వచ్చిందంటే మనం తెలుసుకోవాలేమో. క్వశ్చన్ చేశాను నేను, వాట్ ఆర్ ద టూల్స్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. కొన్ని టూల్స్ ఇచ్చింది, ఇవేవో ఇచ్చింది. తర్వాత డూ యూ వాంట్ మీ టు గో డీపర్, అక్కడ మళ్ళీ డీపర్ గా వెళ్ళాలా అని కూడా క్వశ్చన్ వచ్చింది. ఎస్ ఐ వాంట్ డీపర్. ఇంకా డీపర్ గా వచ్చింది. 100 సజెషన్స్ ఇచ్చారు, అవి నాకెందుకు. ఆల్రెడీ అందులో బెస్ట్ సజెషన్ మెడిటేషన్ చేయండి, మంచి స్పిరిచువల్ బుక్స్ యూజ్ చేయండి అని చెప్పారు. అయిపోయింది, నేను పట్టుకున్నాను, క్లోజ్. ఇంకా అవసరం లేదు నాకు. ఇంకేమున్నాయి అంటే కష్టం. అరే నేను మెడిటేషన్ బుక్ చదువుతున్నా కదా, అందులో చెప్పింది ఇంకేదో చేద్దాం అంటే మీకు మిగతా యంగ్స్టర్స్కి చాలా తేడా ఉంటుంది సార్. యువర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ట్రైనర్, కౌన్సిలర్ కాబట్టి మీ అవేర్నెస్ లెవెల్స్ వేరు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీకు సచ్చేదో పుచ్చేదో తెలుసు, అందుకే మీ ముందర ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా యూ కెన్ బి ఏ బెస్ట్ జడ్జ్ ఆర్ బెటర్ జడ్జ్. బట్ యంగ్స్టర్స్ హూ డిడ్ంట్ గోట్ ఎక్స్పోజర్ టు ద లైఫ్, అంటే వాళ్ళకి ఏది సరైనది కాదో చూడలేదు కదా ఇంకా. అలాంటి వ్యక్తులకి ఏంటంటే ఏఐ ఈజ్ నాట్ 100% రిలయబుల్ సోర్స్. సో అందుకే అలాంటప్పుడు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. డన్, బెటర్ టు టేక్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్. ఎట్లాగో ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఎవరో ఒకరిని అడుగుతున్నారు కదా, ఏఐ అనే చాట్ జీపీటీ మీద డిపెండ్ అయ్యారు. అదే సేమ్ థింగ్ మీకు అందుబాటులో ఉన్న ఎక్స్పర్ట్ని కనుక్కుంటే కనుక ఇవి వస్తాయి. ఫైనల్ యువర్ మెసేజ్? ఎవ్రీబడి నీడ్స్ ఎ మెంటార్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్, బీ ఇట్ ప్రొఫెషనల్, బీ ఇట్ మ్యారిటల్,
బీట్ స్పిరిచువల్, బీట్ సోషల్, ప్రతి చోట కూడా మనకు మెంటర్ కావాలి. మనం మెంటార్ని వెతకడానికి లేదా తెలుసుకోవడానికి మొహమాట పడితే జీవితంలో చాలా కాస్ట్లీ మిస్టేక్స్ చేస్తాం, మళ్ళీ తిరిగి రావాలి. డన్. థ్యాంక్ యూ దశరథ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ విన్నాం కదా. ఎందుకు ఇలా ఉంటారు, మా బ్రదర్స్ ఎందుకు అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, మా సిస్టర్ నాకన్నా ఇలా ఉంది ఎందుకు, ఆన్సర్స్ వచ్చాయి కదా. ఈ ఏ మొబైల్ కానీ ఏ వెబ్సైట్ కానీ ఇవ్వని ఒక అద్భుతమైన రీసెర్చ్ బేస్డ్ విషయాలు విన్నాం ఈరోజు మనం. 80% 20%. పరేటో ప్రిన్సిపల్ కూడా ఉంది మనకు, 80-20 రూల్ అని. సో 80% కొద్దిగా టైం తీసుకుంటారు, ఈ 20% ఎక్కువ హైలీ సెన్సిటివ్. మళ్ళీ ఇందులో అచీవర్స్ లేరా అంటే చాలామంది అచీవర్స్ ఉన్నారు. కానీ అది గనక మెంటల్ డిజార్డర్కి వెళ్ళక ముందే ఒకవేళ మీకు మీరే గుర్తుపట్టి ఒక మెంటార్ ద్వారా తెలుసుకుంటే బెటర్, లేదా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. ఇప్పుడు దశరథ్ కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే తన దగ్గరకు వచ్చిన వారు చాలామంది యువత విద్యార్థులు పేరెంట్స్కి వెళ్ళి చెప్పారు, యువర్ పేరెంట్స్ ఆర్ ద వండర్ఫుల్ పీపుల్ టు గైడ్ యూ. ఇన్ కేస్ వాళ్ళు మీకు ప్రెషరైజ్ చేస్తే, మీకు ఉంది కదా మొబైల్, ఈ డివిఎం గ్లోబల్ ఉంది, పిఎంసి ఉంది, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా డివిఎం గ్లోబల్ మేము యువత కోసమే, యువతకు గైడెన్స్ ఇవ్వడం కోసమే ప్రారంభించాం. యూ కెన్ కాంటాక్ట్ అస్. మీ స్కూల్లో, కాలేజీలో లేదా యువత మీ గ్రూప్స్లో కూడా ఇన్వైట్ చేయండి. దశరథ్ రామ్ రెడ్డి లాంటి వాళ్ళు మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తారు. రైట్. సో ఎనీ టైం మీరు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. యూ కెన్ టెల్ యువర్ నంబర్. 9030634412. దశరథ్, కెరీర్ కౌన్సిలర్ అండ్ లైఫ్ కోచ్. సో ఈ నంబర్కి మీరు మెసేజ్ చేసినా తను ఈ విల్ బీ గివింగ్ యూ ద గైడెన్స్, లేదా మెసేజ్ చేయండి, కాల్ చేయండి. సో ఇలా ఎన్నో డివిఎం గ్లోబల్ ధ్యాన యువ అంటే కేవలం ధ్యానం నేర్పించడమే కాదు, ధ్యానం చేసిన వాళ్ళు కూడా అద్భుతంగా ఉండాలన్నా, ఇలా మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ధ్యానం చేసి అద్భుతంగా ఉండొచ్చు. ఓవరాల్గా మా రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే రెగ్యులర్గా ధ్యాన సాధన చేసే యువత వాళ్ళను వాళ్ళు అవేర్నెస్తో గమనిస్తున్నారు. సో దట్ వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. మనం పిఎంసి ద్వారా అందించేది, డివిఎం గ్లోబల్ ద్వారా అందించేదానికి మీకు ఎలాంటి ఛార్జ్ ఉండదు. నామినల్ ఛార్జ్తో ఇలాంటి కౌన్సిలర్స్ మీకు అందుబాటులో ఉంటారు. సినిమాలకు ఎంతో ఖర్చు పెడుతున్న యువత, మీ ఫేవరెట్ హీరో కోసం ఎంతో ఖర్చు పెడుతున్న యువత, మీ జీవితం కోసం మీరు ఖర్చు పెట్టండి, అది ఇన్వెస్ట్మెంట్ అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.